ఎస్ ఒక్కసారి రమాదేవి ఇక్కడ చాలా మంది కూడా కింద పడిపోయిన సిచ్యువేషన్ చూస్తున్నాము. ఉదయం నుంచి కూడా చాలా మంది పడిపోతున్నారు ఎండకు తాళలేక. ఇక్కడ మరొక మహిళ కూడా ఇక్కడ కింద పడిపోయారు. మరొక వ్యక్తి కూడా ఇక్కడ కింద పడిపోయిన సిచ్యువేషన్ చూస్తున్నాము. ఉదయం నుండి ఎండకు తాళలేక చాలా మంది క్యూ లైన్లలోనే కింద పడిపోతున్నారు. వారిని ఇప్పుడు మన పోలీస్ టీము అందరూ కూడా సహాయక చర్యలు చేపట్టారు. వాళ్ళకు మంచినీళ్ళు తప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఎండకు తాళలేక ఉదయం నుండి కూడా చాలా మంది కూడా క్యూ లైన్లలో స్పృహ తప్పిపోయిన ఘటనలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇది మరో ఘటన మనం ఇక్కడ చూడొచ్చు. ఈ ఎండకు తాళలేకపోతున్నారు. ఈ లైన్లో గంటల తరబడి దాదాపు వీళ్ళు 3 గంటల నుండి లైన్లలో ఎదురు చూస్తున్నారు. చాలా ఇటువంటి పరిస్థితులే. చెప్పమ్మా, ఉదయం నుంచి చాలా మంది పడిపోతున్నారు. ఏమైంది అసలు? ఎందుకు ఇట్లా పరిస్థితి? లైన్ ఎక్కువ అయింది, చాలా టైం పట్టింది. 3 గంటలు అవుతుంది. 3 గంటల దాకా ఇక్కడనే అందు గురించి అని చక్కగా వచ్చినట్టు అయిపోయి పడిపోతుంది. చూడొచ్చు, పోలీస్ టీం కూడా సహాయక చర్యలు తీసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా ఉపవాసంతో అమ్మవారిని దర్శించుకోవాలి అనే ఒక భావనతోని కొంతమంది వస్తుంటారు. కానీ ఇటువంటి సందర్భాలు ఎదురవుతుంటాయి. పాపము చాలా మంది కూడా ఇటువంటి అసౌకర్యానికి లోనవుతున్నారు. పసిపిల్లలు కాదు, వృద్ధులే కాదు, చాలా మంది యువకులు కూడా కింద పడిపోయే పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పుడు చూడొచ్చు, వాళ్ళకి సహాయక చర్యలు అయితే పోలీస్ డిపార్ట్మెంటు, మన బిగ్ టీవీ టీం కూడా కొంతమంది వారికి సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. వాళ్ళని తీసుకెళ్లారు. ఉదయం నుంచి కూడా క్యూ లైన్లు అయితే అనొద్దు కానీ వీఐపీ ట్రీట్మెంట్ ఎక్కువైపోయింది. సాధారణ భక్తజనం మాత్రం చాలా అవస్థలు పడుతున్నారు. ఒక్కొక్కరితో పాటు చాలా మంది రావడంతో క్యూ లైన్లలో ఇబ్బంది పడుతున్నారు. చెప్పండి, ఏమైంది అసలు? అందరూ ఉపవాసాలతోటి బోనం ఎత్తుకొని వస్తారు. వాళ్ళని తొందరగా పంపించాలమ్మా. చాలా ఎండ తాకిడి కూడా ఎక్కువ ఉంది. ఆపేస్తున్నారు. 3 గంటలు అయింది ఇప్పుడు మేము నిలబడి, పంపిస్తలేరు. చూడొచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. చెప్పమ్మా, ఏమైంది అసలు? ఆయన 3 అవర్స్ నుంచి లైన్లో నిల్చుండు కదా. ఎండకి మార్నింగ్ నుంచి ఏం తినలేదు. గాబర్ అవుతుంది. చిన్న పాప ఉంది. ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు. అప్పటి నుంచి ఎవరు రెస్పాన్స్ కావట్లేదు. 3 అవర్స్ అవుతుంది. అక్కడి నుంచి ఇక్కడికి మినిమం 3 అవర్స్కి ఎక్కువనే అవుతుంది. ఇంకా ఇస్తలేరు. మనం చూడొచ్చు, దాదాపు 3-4 గంటల పాటు పసిపిల్లలతో సహా ఇలా నిలబడుతున్నారు. పిల్లలతో సహా మనం కూడా చూసాం గతంలో. అంటే గతంలో కాదు, గంట క్రితమే చూసాము. గంట క్రితం కూడా 2 పడిపోయారు. ఇప్పుడు ఒక ఆయన పడిపోయారు. మళ్ళీ ఇంతకుముందు కూడా ఒక 2 పడిపోయారు. అంటే చాలా మంది కళ్ళు తిరిగి కింద పడిపోయే పరిస్థితి నెలకొంది. అయినా కూడా వీఐపీ ట్రీట్మెంట్ అయితే ఆగట్లేదు. అక్కడ నుంచి జడ్జీల వాహనాలు వస్తున్నాయి, కలెక్టర్ల వాహనాలు వస్తున్నాయి. కరెక్ట్, వీఐపీలు ఎక్కువ తీసుకుంటున్నారు. బోనం ఎత్తుకున్న వాళ్ళనైనా వేరే లైన్ ఇచ్చి ఉండాల్సింది. ఈ బోనం ఎత్తుకొని ఆ నెత్తి మీద పెట్టుకుని ఇంత లైన్లో ఎండలో వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది. చూడొచ్చు, ఇక కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. పోలీసులు, హెల్త్ సిబ్బంది వెంటనే అప్రమత్తం అవుతున్నారు. ఇక్కడ చూడొచ్చు, అద్భుతమైన బోనాల సందడి మాత్రం కొనసాగుతూనే ఉంది. మనం ఒక్కసారి చూడొచ్చు, బ్యాలెన్స్ లేకుండా ఎట్లా వాళ్ళు బోనాన్ని 3 బోనాలు 3 అంతస్తుల బోనం అని చెప్పొచ్చు. అద్భుతంగా బోనాల జాతర కొనసాగుతుంది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఎన్ని సమస్యలు ఎదురైనా, అడుగడుగుల సమస్యలు ఎదురైనా అమ్మవారికి బోనం సమర్పించడంతో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. భక్తులు భక్తి సేవలతో వచ్చి బోనాలను సమర్పిస్తూనే ఉన్నారు. వాళ్ళ భక్తి భావాన్ని చాటుకుంటున్నారు. చూడొచ్చు, వాళ్ళు ఎంత బ్యాలెన్సింగ్గా బోనాన్ని మరి భక్తి శ్రద్ధలతో బోనాన్ని సమర్పిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మనమైతే వీళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. అసలు ఏంటి ఆ బోనంలో ఏముంది కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం వాళ్ళు మాట్లాడే పరిస్థితిలో లేరని చెప్తారు. కానీ చూడొచ్చు మనం క్లియర్ గా విజువల్స్ లో వాళ్ళ అమ్మవారి భక్తి పరవశంలో కూడా మునిగిపోయారు. మనకు క్లియర్ గా కనిపిస్తున్నాయి. డప్పు చప్పులకైతే వాళ్ళు ఎంత బాగా ఆడుతున్నారు. అంత పెద్ద బోనం, అది కూడా వెండి బోనం. క్లియర్ గా చూడండి, అంత పెద్ద బోనం తల మీద పెట్టుకొని ఆడుతున్నారంటే అసలు చిన్న విషయం కాదు. అసలు మామూలుగా చిన్న బోనం పెట్టడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది మోయడం. అట్లాంటిది ఎంత పెద్ద బోనం, దాదాపుగా అదొక 3 feet వరకు కూడా ఉంటుంది బోనం. ఆ బోనం ఒక పెద్ద బింద, మళ్ళీ ఒక మీడియం సైజ్ బింద, పైన ఇంకొక చిన్నది, ఇవన్నీ కూడా 3 కూడా పెట్టుకొని చాలా అద్భుతంగా అయితే వాళ్ళైతే ఆడుతున్నారు. మనం క్లియర్ గా అయితే చూడొచ్చు విజువల్స్ అయితే.